కీర్తనలు 143వ అధ్యాయం. యెహోవా నా ప్రార్థన ఆలకింపము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టియు నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతివంతుడిగా ఎంచబడ్డడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. కిలకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నివసింపచేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయమందెను. పూర్వదినములు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ క్రియలన్నీయు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల్లో పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది. త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. నీ యందు నేను నమ్మకించున్నాను. ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. యెహోవా, నేను నీ మరుగు చూచియున్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింపచేయము. ఈ కీర్తన కూడా రచయిత దావీదు కీర్తనగా పేర్కొనబడింది. తర్వాత ఇక్కడ మనం చూసినటువంటి ఈ కీర్తనలో 140వ కీర్తన నుంచి ప్రారంభమైనటువంటి దావీదు యొక్క ప్రార్థన, అతను కలిగినటువంటి పరిస్థితులు, వాటన్నిటిలో కూడా ఏ విధంగా ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క రకమైన విధంగా తన యొక్క స్థితిని, శత్రువులు, తర్వాత తనతో ఉన్నవారిని గురించి వర్ణిస్తూ వచ్చాడో, ఈ అధ్యాయంలో తర్వాత దేవునికి తనకి మధ్యలో ఉన్నటువంటి దానిని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క గుణాలు, ఆయన ఏ విధంగా వ్యవహరిస్తాడు అనేటువంటిది. తర్వాత ఇప్పుడు తను ఉన్నటువంటి పరిస్థితిలో తనలో ఉన్నటువంటి ప్రాణం, హృదయం, ఆత్మ ఏ విధంగా ఏ స్థితిలో ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. ఆ తర్వాత ఈ పరిస్థితులన్నిటిలో కూడా తను చెబుతూ ఇప్పుడు తన యొక్క స్థితి ఎటువంటి విధమైనటువంటి దానిలోనికి పడిపోయి ఉన్నదో కూడా చెప్తున్నాడు. కొన్ని విషయాలు కనుక మనం చూసినట్లయితే 1వ వచనంలో యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. సో ఈ ప్రార్థన అనేటువంటిది మనకు కలిగినటువంటి అవసరతలను బట్టి చేసేటువంటిది. విన్నపములు అనేటువంటిది మనలో ఉన్నటువంటి బలహీనతల విషయమై ఏ విషయంలో మనం సరైన విధంగా దేవునితో నడవాలో ఆ విధంగా నడవలేనటువంటి స్థితిలో మనం విన్నపించుకుంటూ మనని పునరుద్ధరించడానికి జరిగించేటువంటిది విన్నపం. సో ఈ రెండు కూడా దావీదు తన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ రెండింటిని గుర్తిస్తున్నాడు. ఒకటి, తనలో ఉన్న బలహీనతలు బట్టి దేవుడు కోరిన విధంగా నడవలేనటువంటి తనలో దేవుడికి విన్నపించుకుంటూ తనను స్థిరపరిచి సరైన విధంగా నడవాలని కోరుకునేటువంటి మనసు. ప్రార్థన దేవుడు కోరిన విధంగా జీవించడానికి ఏదైతే అవసరమైనదో దానిని తనలో కావలసిన బలమును, శక్తిని ఇవ్వమని అడుగుతున్నటువంటిది ప్రార్థన. ఈ రెండు విషయాలలో తేడాన్ని కూడా మనం గమనించాలి. తర్వాత ఎందుకు ఆ విధంగా ప్రార్థిస్తున్నాడంటే, నీ విశ్వాసతని బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమివ్వు. ఈ విశ్వాస్యత అనేటువంటిది దేవుడు తన మారనటువంటి స్వభావాన్ని బట్టి మన పక్షంగా జరిగించేటువంటి తన స్వభావం. ఈ నీతి అనేటువంటిది ఆయన నీతిమంతుడు. తర్వాత తన యందు విశ్వసించు వారందరినీ కూడా నీతిమంతులుగా చేసేటువంటి దేవుడైన ఉన్నాడని రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుతాం. ఈ నీతిమంతత్వం అనేటువంటిది ఏదైతే దేవుడు పాపము లేనివాడుగాను, చేయనివాడుగాను, పాపం మీద జయం ఉండగలిగేటువంటి స్వభావాన్ని కలిగిన వాడని అర్థం. ఎవరైతే ఆయన యందు విశ్వసించుతారో వారందరూ కూడా ఈ పాపాన్ని తెలుసుకొనటం మాత్రమే కాకుండా, లేక కీడును ఎరగటం మాత్రమే కాకుండా,
కీడును చేయకుండా ఉండటం మాత్రమే కాకుండా కీడును జయించగలగటానికి అవసరమైనటువంటి స్వభావాన్ని మనకు ధరింపచేయటాన్ని అర్థం నీతిగా అంటే. ఆయన నీతిమంతుడు కనుక మనం ఆయన యందు విశ్వసించినట్లయితే ఆయనలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని బట్టి మనలను కూడా ఉచితంగా నీతిమంతులుగా తీర్చి ఆయన పరిశుద్ధతలో పాలు పొందటానికి అవసరమైనటువంటి ఒక నూతనమైన స్వభావాన్ని మనకు దయచేసేవాడుగా ఉన్నాడు. ఆదాము తప్పు చేయటం ద్వారా, పాపం చేయటం ద్వారా మన అందరిలో వచ్చినటువంటి స్వభావం మనము దేవుడు కోరిన విధంగా జీవించగలగటానికి కావలసినటువంటి స్వభావం మనలో లేదు. ఇప్పుడు ఆ స్వభావం మీద జయం పొందగలిగి ఒక నూతనమైనటువంటి ప్రారంభాన్ని మన జీవితంలో ఆరంభించుటకు ఏదైతే ఒక స్వభావం నూతనమైనటువంటిది, పాపము లేనటువంటిది, పాపము మీద జయం పొందగలిగినటువంటిది, దేవుని యొక్క స్వభావం కలిగినటువంటిది మనకు ధరింప చేయటం అనేటువంటిదే మనలను ఉచితంగా నీతిమంతులుగా తీర్చుట. ఆయన నీతిమంతుడు కనుక నేను ఈ అపవాది, శత్రువు, లేక నాలో ఉన్నటువంటి శరీరము, నా చుట్టూ ఉన్నటువంటి లోకము, వాటన్నిటి మీద జయం పొందగలిగినటువంటి విధంగా నడవటానికి అవసరమైనటువంటి నూతన స్వభావాన్ని నాకు ధరింప చేయటం అనేటువంటిదే నీతికి. నేను ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నేను ఆయనను ప్రేమించుతున్నాను కనుక ఆయనతో నేను సహవాసత కలిగి ఉండటానికి అవసరమైనటువంటి విధంగా నాలో ఆ స్వభావం ఏదైతే అవసరమో దానిని ఆయన నాకు ధరింపచేసి ఆయన కోరిన విధంగా జీవించటానికి, నడవటానికి, క్రియలు చేయటానికి నన్ను తీసుకొచ్చేటువంటి ఆ పునాదే నీతి. ఆ దానిని బట్టి నాకు ఉత్తరం ఇమ్మని చెప్తున్నాడు. అంటే నువ్వు నీతిమంతుడును, నేను విశ్వాసించు వారిని నీతిమంతులుగా తీర్చు దేవుడు అయినావు కనుక నేను ఆ విధంగా జీవించాలని కోరుతున్నాను కనుక నాకు ఉత్తరం ఇవ్వు. అది నా యొక్క స్వలాభేపేక్షతో కానీ, లేక నా యొక్క స్వయాన్ని, అహాన్ని, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి జరిగించేటువంటి ప్రార్థన కాదు. రెండవ వచనం, నీ సేవకునితో వ్యాజ్యం ఆడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఒకవేళ నువ్వు ఎటువంటిగా నీతిమంతుడుగా ఉన్నావో ఆ నీతిని బట్టి నన్ను గనక నువ్వు చూచినట్లయితే, నన్ను నీతిమంతుడుగా ఎంచబడేటువంటిది లేకుండా అది వ్యాజ్యం కిందకు వస్తుంది. అంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు కనుక మనుషుల్లో ఎవరు కూడా పరిశుద్ధులు కానీ నీతిమంతులు కానీ లేరు కనుక ఆ పడిపోయినటువంటి స్థితితో మనిషి పక్షంగా చూచినట్లయితే దేవుడు అది వ్యాజ్యం, అంటే శిక్షకు అర్హులు. అలా కాకుండా ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, అలా అని నీ సన్నిధిని ఒకడును నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. రోమాపత్రిక 3వ అధ్యాయంలోనే పౌలు కూడా చెప్తాడు, ఒకడును నీతిమంతుడును లేడు, ఎవరును నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక నీ యొక్క కృపను బట్టి నీవు ఏ విధంగా నీతిమంతుడుగా ఉన్నావో నన్ను కూడా ఉచితంగా నీతిమంతుడిగా తీర్చి నీ యొక్క ఆ నీతిమంతత్వంలోనికి నడిపించబడినటువంటి ఆ కృప నేను నీతిగా జీవించగలిగేటువంటి అనుభవంలోనికి రాగలుగుతున్నట్లుగా చేస్తుంది. కనుక దాన్ని బట్టి నా ప్రార్థన విను. నేనేదైతే ఆదాము నుంచి సంతరించుకున్నటువంటి నా పాత స్వభావం ఉన్నదో, నీకు వ్యతిరేకంగా నడిచేదిగా ఉన్నదో, నా ఇష్టానుసారంగా నడిచేదిగా ఉన్నదో, దాని అనుసారంగా నీవు నా ప్రార్థన వినొద్దు, చూడొద్దు. నీవు ఏ స్వభావం కలిగిన వాడుగా ఉన్నావో దానిని బట్టి నన్ను గుర్తించు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేలబడగొట్టుచున్నారు. చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపచేయుచున్నారు. పాపం చేసిన వారందరూ కూడా మరణమునకు పాత్రుడు. కనుక ఇప్పుడు నాలో ఉన్నటువంటి శత్రువు బయట కల్పించబడినటువంటి పరిస్థితి కానీ, ఆదాము నుంచి నేను సంతరించుకున్న నా స్వభావాన్ని బట్టి కానీ, నేను కేవలము ఆ గాఢ అంధకారానికి, చనిపోయిన వారు ఉండేటువంటి ప్రదేశానికి మాత్రమే అర్హుడను. వారు ఆ స్వభావాన్ని బట్టి నన్ను ఆ విధంగా నివసించేటట్లుగా ప్రతిరోజు చేస్తున్నారు. కానీ నువ్వు ఎటువంటి స్వభావం కలిగిన వాడుగా ఉన్నావో, అపవాది నన్ను పట్టుకొని ఏ విధంగా నేను అతడు ఉన్నటువంటి అంధకారంలోనికి నన్ను నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఈ రెండింటి మధ్యలో ఈ సంఘర్షణలో నా స్థితి ఏ విధంగా ఉన్నదనేటువంటిది చెప్తున్నాడు. 4వ వచనంలో,
కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, ఇందును బట్టి నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయమందినం. తర్వాత వచనంలో చూస్తే 7వ వచనంలో, యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది. ఈ ఆత్మ మొట్టమొదటిలో కృంగి, ఆ తర్వాత పైన చెప్పబడినటువంటి ఈ సంఘర్షణ, అపవాది అతనిని కృంగదీస్తూ గాఢాంధకారం యొక్క అనుభవంలోనికి తీసుకువెళుతూ చనిపోయినటువంటి స్థితికి దగ్గరగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితిలో ఆత్మ రోజు రోజుకు క్షీణించిపోయింది అని చెప్తున్నాడు. కృంగటం అనేటువంటిది మొదట్లో ప్రారంభమవుతుంది. తర్వాత మెల్లమెల్లగా మన యొక్క శక్తి ప్రభావం చేత బయటికి రావడానికి చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మనం ఇంకా ఓడిపోతున్న కొలది మనలో ధైర్యం సన్నగిలి మనము అపవాది చేతిలోనికి వెళ్ళిపోతున్నటువంటి అనుభవంలోనికి వస్తాడు. ఆ స్థితిలో దేవుడు యొక్క నీతిమంతత్వాన్ని, ఆయన కృపా బాహుళ్యాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన మనల్ని సృష్టించున్నాడు కనుక మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి ఆయన ఎందుకు కనుక విశ్వసించినట్లయితే మనలను మరలా తిరిగి లేవనెత్తగలిగేటువంటి వాడిగా చెప్తున్నాడు. ఈ కృంగిపోయిన స్థితి నుంచి క్షీణించినటువంటి దిశలో మనిషి ప్రయాణం చేసేటువంటి సందర్భంలో ఏ విధంగా మనిషి యొక్క ప్రయత్నాలు మనలను మాటిమాటికి ఇంకనూ కృంగిపోయేటువంటి స్థితిలోనికి తీసుకొస్తాయో తెలుస్తుంది. అది మనలో ఉన్నటువంటి ఆత్మ. తర్వాత మనలో ఇంకొకటి కూడా ఉన్నది, ప్రాణం. ఆ ప్రాణంలో ఉన్నటువంటి ఒక భాగం, నాలో నా హృదయము విస్మయమందినం, అనగా ఈ మన భావోద్వేగాలు, రాగోద్వేషాలు, తర్వాత చూసి మనలో ఆవేశపూరితమైనటువంటి తలంపులతో కూడినటువంటి ప్రతిస్పందన, అవన్నీ కూడా విస్మయాన్ని కలిగించేవిగా ఉన్నాయని చెప్తున్నాడు. తర్వాత 6వ వచనంలో చూసినప్పుడు, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఈ ప్రాణంలో ఇంగ్లీష్లో సోల్ అన్నారు. ఆ సోల్లో ఉన్నటువంటి 3 భాగాల్లో ఒకటి హృదయము, రెండవది మనస్సు. ఇక్కడ ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అనేదానికి 8వ వచనంలో కూడా చూస్తే, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. ఈ ప్రాణంలో ఉన్నటువంటి ఈ 2 భాగాలు, ఒకటి హృదయము, రెండవది మనసు. ఈ మనిషి తన పక్షంగా ఏమైతే ఉన్నాడో చెప్తున్నాడు. తను ప్రాణ సందర్భంగా ఆలోచించినప్పుడు తనలో ఆ ప్రాణంలో ఉన్న ఒక భాగమైనటువంటి హృదయం విస్మయం ఉంది. అంటే అనుకోకుండా తను ఏదైతే తన సొంత శక్తి ప్రభావం చేత బయటపడగలను అనుకుంటూ వచ్చినటువంటి విషయాలన్నిటిలో తను తప్పిపోయి మరింతగా కృంగిపోయినటువంటి స్థితిని చూచి విస్మయం పొందింది హృదయం. ఈ ప్రాణం అందుచేత ఆయన కొరకు ఆశపడినప్పుడు నా మనసు నేను నీ వైపు ఎత్తుకుంటున్నాను. అప్పుడు అర్థమైంది, నేను నా హృదయంతో ఆలోచించి ఉన్న పరిస్థితుల విషయంలో నా కలిగిన తలంపులతో ఆలోచించినప్పుడు కలిగేటువంటి స్పందనలో నేను కృంగిపోయి ఆశ్చర్యపడి విస్మయం పొందినాను. కానీ నా ప్రాణము నీ వైపు తిరిగినప్పుడు, అంటే నేను అంతటగా నేనేమీ చేయలేనటువంటి నా ఆలోచనలు నీ వైపు చూచినప్పుడు, నీ ద్వారా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచినప్పుడు, నా మనసు నీ వైపు ఎత్తుకొనినప్పుడు, నాలో ఉన్న బలము కానీ, నా చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, నన్ను గాఢాంధకారము చీకటిలో పడుండవ చేయాలని చూస్తున్న ప్రయత్నం చేస్తున్నటువంటి అంధకార సంబంధమైన శక్తి కానీ, వాటన్నిటి నుంచి కూడా నా మనసు తొలగించబడి సమస్తమునకు చక్కగా చేయగలిగినటువంటి నీ సామర్థ్యమందు నేను నీ వైపు చూడగలిగేటట్లుగా నా మనసు ప్రేరేపించాడు. అలా ఎత్తబడినప్పుడు అతను చెప్తున్నాడు, ఇప్పుడు 8వ వచనం ఆఖరిలో, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. నేను ఏ విధంగా నడవాలో నాకు చెప్పు. ఇప్పుడు సౌలు అతనితో పాటుగా ఉన్నటువంటి సైన్యము నన్ను తరుముట, నాతో ఉండి భక్తి గలవారమని చెప్పుకొనుచు దానిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించకుండా ఉన్నటువంటి విశ్వాస సముదాయం, ఆత్మలో వెలిగించబడి దేవునితో సంబంధం కలిగి నీ వైపు చూస్తున్నటువంటి నా ఆత్మ, ఉన్న పరిస్థితులను బట్టి నా హృదయం విస్మయం ఉంది, నా ప్రాణము కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్న నేను, నన్ను గాఢాంధకారంలో పరుండ చేయాలని చూస్తున్నటువంటి అపవాది,
నా కన్నులు పైకెత్తి నీ వైపు చూస్తున్నప్పుడల్లా నీతిమంతుడుగాను పరిశుద్ధుడుగా ఉన్న నువ్వు వీటన్నిటి మధ్యలో నేను నీ మార్గంలో నడవగలిగేటట్లుగా నాకు తెలియచేయి నీ మార్గం. చూడండి, ఒక విశ్వాసి ఈ పరిస్థితులు ఏదైతే మనం చెప్పబడుతున్నామో ఈ 143వ కీర్తనలు అవన్నీ మనకి ప్రతిరోజు సంభవించేవి ఉంటాయి. మనకు కలిగిన జ్ఞానము బుద్ధి ద్వారా మన హృదయం కోరికను బట్టి నడిచేటువంటి విధానం, తర్వాత మనలో వెలిగించబడినటువంటి ఆత్మ దేవునివి కిష్టకరంగా నడవాలని చేసేటువంటి ప్రతి ప్రయత్నం, మనం లోకం చేత ఆకర్షించబడి అనేకమైన వాటికి మరులు గొల్పబడి ఏడ్చబడేటువంటి స్వభావం, ఈ సంఘర్షణలన్నిటి మధ్యలో మన ప్రాణము విస్మయం ఉంది, మన హృదయం విస్మయం ఉంది, మన ప్రాణము కృంగి, తర్వాత ఈ ఆత్మలో దేవుడిది చేయాలనేటువంటి తపన, కోరిక, తృష్ణ చేయలేకుండా ఉన్నటువంటి స్థితిలో మాటిమాటికి క్షీణించిపోయినటువంటి స్థితి, ఇవన్నీ కూడా మనకు సుపరిచితమే. అంటే యథార్థంగా నడిచేటువంటి ఆయనను ప్రేమించి వెంబడించేటువంటి బిడ్డలందరి జీవితాల్లో. కానీ ఆ పరిస్థితులన్నిటిలో కూడా అతని యొక్క ప్రార్థన ఇది. మొదటి యోజనంలో మొదలుపెట్టినట్లుగా యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. దేనికి? ఈ విన్నపములన్నీ కూడా ఈ హృదయం విస్మయం పొందటం, ఆత్మ క్షీణించటం, సరైన విధంగా ఉన్నటువంటి పరిస్థితులను దేవుడి యొక్క ప్రభావాన్ని కాకుండా అంధకార సంబంధమైన శక్తి యొక్క ప్రభావం ద్వారా ఉన్నటువంటి అప్పుడప్పుడు కృంగుతున్నటువంటి స్థితి, ఆ విన్నపాలు వాటన్నిటిలో నుంచి బయటికి రాగలగటం. ప్రార్థన, నీవు ఈ మార్గం నా జీవితంలో ఏదైతే ఉన్నదో అది నాకు తెలియచేయి, అది ప్రార్థన. మన ప్రార్థనలు ఈలోక సంబంధంగా మనకు కావలసినటువంటి కోరికలు కోరుకునే విషయాలు. ఇక్కడ దావీదు యొక్క ప్రార్థన, దేవుడు ఏదైతే తన పక్షంగా కలిగి ఉన్నాడో ఆ మార్గాన్ని తెలుసుకొని దానిలో జీవించి నడవాలనేటువంటి తపన, అది ప్రార్థన. ఈ విషయాలన్నిటికీ ఒక విశ్వాసి ఏమాత్రం సంబంధం లేకుండా జీవిస్తూ కేవలము తనకు ఏది కావాలో అది కోరుకుంటూ ప్రార్థనలో వచ్చేటువంటి ప్రార్థన ఈ కీర్తనలో మనం ఏమాత్రం కూడా చూడం. ఎప్పుడు కూడా నా జీవితాన్ని ఎంతగానో ప్రేమించి నీతిగా జీవించడానికి నాలో పునాది వేసి నా పాత పాపములన్నిటినీ కూడా క్షమించి నూతన స్వభావాన్ని నాకు ధరింపజేసి నేను ఈ జరిగేటువంటి నా శరీరము, లోకము, అపవాది, నా ప్రాణము వీటన్నిటి మీద జయం పొందగలిగి నీవు కోరినటువంటి నీ మార్గంలో నడవగలిగేటువంటి మనసును నాకు తెలియచేయి, నాకు అది అనుగ్రహించు. 9వ వచనం, యెహోవా నేను నీ మరుగుచొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపము. నా శత్రువులు నేను నీ వైపు వస్తున్న కొలది అతడు వారు నన్ను తరిమేవారుగా ఉన్నారు. నేను ఎప్పుడైతే వారి ఉచ్చులో నుంచి, వాళ్ళు పన్నినటువంటి ఉరిలో నుంచి నా పాదములు తప్పించుకొని వడివడిగా నీ వైపు సాగుతున్నాయో అప్పుడు వారు మరింత వేగంగా నన్ను తరిమి అనేక ఆకర్షణల చేత, నాలో ఉన్నటువంటి శరీర సంబంధమైన లోక సంబంధమైన బలహీనతల చేత నన్ను పట్టుకొని నీ వైపు రాకుండా ఉండాలనేటువంటి ప్రయత్నంలో నేను నీ శరణ చూచున్నాను, అనగా నీ రెక్కల చాటుకొచ్చి ఉన్నాను, నీ భద్రతలోనికి వచ్చి ఉన్నాను, నీలో నేను దాగి ఉన్నాను. నీవు మాత్రమే నన్ను నీ మార్గమును నాకు తెలియజేయటం మాత్రమే కాకుండా ఆ మార్గంలో నడవడానికి కావలసినటువంటి భద్రతను కూడా నువ్వు నాకు దయచేసేవాడుగా ఉన్నావు. 9వ వచనం, యెహోవా నేను నీ మరుగుచొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపము. 10వ వచనం, నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. విశ్వాస జీవితంలో ఎవరైతే మన దేవుడైన యెహోవాను, ఆయన పంపినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును మన ప్రభువుగా గుర్తిరిగి ఆయనను ప్రేమించుతామో వారందరూ చెప్పవలసినటువంటి మాట ఇది. నీవు నా దేవుడువు అని గనక మనం ఆయనను గురించి చెప్తున్నట్లయితే నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము, అది ప్రార్థన. నీ మార్గమును నాకు తెలియచేయుట, ఆ తెలియజేయబడినటువంటి మార్గములో నీవు కోరిన విధంగా జీవించుట, ఆయన మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చుట, ఆ స్వభావంలో నీతి క్రియలు జరిగించుతూ ముందుకు సాగుట. ఈ భూలోకంలో సృష్టించబడినటువంటి సృష్టి అంతటిలో కూడా
దేవుడు మనిషిని తన యొక్క పోలిక చొప్పున, తన స్వభావం చొప్పున చేశాడు. ఎవరికి కూడా మనలో ఉంచబడినటువంటి ఆత్మ ఉంచబడినట్లుగా ఎవరి జీవాత్మ ఉంచబడలేదు. ఈ జీవాత్మ దేవుని యొక్క ఆత్మతో సంబంధంలోనికి రాగలగటానికి పనికి రాబడినటువంటి సాధనంగా ఉంచబడింది. ఈ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొనగలగటానికి కృంగిపోయినటువంటి ఆత్మలో ఉన్నవారు, క్షీణించిపోయినటువంటి ఆత్మలో ఉన్నవారు, ఆయన మరుగుదొచ్చిన వారు, ఆయన యందు విశ్వసించి ఆయన ద్వారా ఆయనను ప్రేమించి ఆయన చేత నడిపించబడాలని కోరుతున్నవారు, ఆయన చిత్తానుసారంగా నడవాలనేటువంటి కోరిక కలిగిన వారందరినీ కూడా ఆయన ఆ విధంగా నడిపించేవాడుగా ఉన్నాడు. ఆ ప్రణాళిక ఆయన ఆత్మ మన ఆత్మలో తెలియపరిచి, మన మార్గమును తెలియపరచడం మాత్రమే కాకుండా దానిలో జీవించగలగడానికి అవసరమైనటువంటి కృపను కూడా ప్రసాదించి, మన పాదములను బలపరిచి, మనలో ఉన్నటువంటి కృంగిపోతున్న స్వభావం నుంచి లేవనెత్తటం, మనలో ఉన్న పాత స్వభావం మీద జయం అనుగ్రహించటం, అపవాది యొక్క కుతంత్రాల చేత మనలను భద్రపరచటం, మన చుట్టూ ఉన్న వారి యొక్క ప్రభావం నుంచి అది మన మీద పడకుండానట్లుగా ప్రత్యేకపరచుకొని నడిపించబడుట అనే అనుభవాలన్నిటినీ కూడా దావీదు రుచి చూచాడు. అది మనందరికీ కూడా అనుభవం కాగలదు. ఎవరైతే ఆయన చిత్తానుసారముగా నడుచుట అనేటువంటి అనుభవాన్ని కోరుతున్నారో వారు. 10వ వచనం, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. మనలో ఉంచబడినటువంటి ఆత్మ ఆయన చిత్తాన్ని మనకు తెలియజెప్పడం మాత్రమే, తెలుసుకున్నట్టు మాత్రమే కాకుండా సమభూమి గల ప్రదేశమందు, అనగా ఈ పాపము చేయకుండా ఉండగలిగినటువంటి స్థితిలోనికి నా హృదయాన్ని, నా మనస్సును, దాని ద్వారా నడిపించబడుతున్న నా శరీరాన్ని నువ్వు కోరిన విధంగా నడవగలగడానికి అవసరమైనటువంటి రీతిలోనికి నన్ను సిద్ధపరచు అని ప్రార్థిస్తున్నాడు. అది సమభూమి అంటే. హెచ్చు తగ్గులు లేకుండా, తర్వాత మార్పిడి లేకుండా, తర్వాత సమతుల్యంగా, లోక సంబంధంగా మాలిన్యం అంటకుండా ఉన్నటువంటి జీవితం, పరలోకానికి సంబంధించి దేవుడు కోరిన విధంగా ఉండగలిగినటువంటి తత్వంలోనికి మార్చబడుతున్న జీవితం, తర్వాత ఈ మంటిఘటాలలో ఆయన కుమ్మరించబడినటువంటి కృపా మహేశ్వరం యొక్క విలువను ప్రకటిస్తూ ఆ పరలోక జీవం కలిగి ఈ లోకంలో జీవించుట, దాని కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. అటువంటి ఆశ కలిగిన వాళ్ళం ఎప్పటి వరకైతే ఆయన చిత్తం జరిగించుట, తర్వాత ఆయన కోరిన విధంగా మన యొక్క అంతరంగంలో ఆ ఆత్మ ద్వారా అది సన్నిహిత సంబంధంలోనికి రాగలగాలనేటువంటి ఆశ ఉండదో, అప్పుడు ఈ విషయాలు మనం గ్రహించలేము. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీతిని బట్టి నా ప్రాణము శ్రమలో నుండి తప్పింపుము. ఇదంతయు కూడా నీ నామము పరిశుద్ధమైనది, నీ నామము నీతి కలిగినది, దానిని బట్టి నన్ను తప్పించు. ఎందుకంటే నేను ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది నా కోరిక, అది నా ఇష్టం. సృష్టించిన సృష్టికర్తమైన నిన్ను సేవించుట, కొనియాడుట, వెంబడించుట, నీ చిత్తము జరిగించుట, అది నాకు అతి ఇష్టమైనటువంటి విషయాలు. కనుక వాటిని బట్టి, నీ స్వభావాన్ని బట్టి నన్ను రక్షించు. 12వ వచనం, నేను నీ సేవకుడును, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపము, నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింపచేయను. ఇప్పుడు ఈ కృప అనేటువంటిది మనము చేయలేనటువంటిది, అయోగ్యులమైన మనపక్షంగా ఆయన ప్రభావాన్ని చూపిస్తూ మనకు కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో కూడా విడుదల కలుగు చేయగలిగిన ఆయన యొక్క సామర్థ్యమే ఆయన కృప. ఈ శత్రువుల చేతిలో నుంచి ఆయన కృపను బట్టి మనకు విడుదల. ఎవరైతే మనల్ని బాధపరుస్తున్నారో వారందరికీ కావలసిన విధంగా సంహరించేటువంటి తత్వాన్ని కూడా, విషయాన్ని కూడా దావీదు తన చేతిలోనికి తీసుకోకుండా అది దేవుడికి అప్పచెప్తున్నాడు. ఆ నీతి మార్గంలో నివసించటం, సమభూమి గల ప్రదేశంలో నడిపించబడటం అనేటువంటిది దేవుని కృపను రుచి చూచిన మనం ఎవరికి విషయంలో కూడా శిక్షించకుండా ఆ పగ తీర్చుట నా పని అని చెప్పినటువంటి దేవుడికి దానిని అప్పచెప్తున్నాడు. ఆయన యొక్క నీతి, ఆయన కృపను అనుభవించిన వారి జీవితాలలో మనుషుల పక్షంగా ఉండవలసినటువంటి స్వభావాన్ని మనం ఆ వచనంలో చదువుతాం. దేవుడు
తను వెళ్ళినటువంటి ప్రతి పరిస్థితిలో కూడా తన విన్నపాలు కునింగిన స్థితిలో నుంచి లేవనెత్తటం, ప్రార్థనలు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి జీవించటం అనేటువంటి కోరిక కలిగినవాడు. కనుక విశ్వాసమైన మనందరం కూడా ఆ దేవుని యొక్క మార్గంలో ఆయన చిత్తాన్ని తెలుసుకొని నడవగలగటానికి ప్రతిరోజు మనలో జరిగేటువంటి శరీర సంబంధమైన సంఘర్షణలు, లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు, తర్వాత దేవుని యొక్క నీతి యొక్క విలువను గుర్తెరగకుండా మాటిమాటికి మాలిన్యపరుచుకునే మన స్వభావం, వాటన్నిటి మీద ఆయన కృపలో మనకు విజయాన్ని అనుగ్రహించి మనలో యథార్థమైనటువంటి మనసుతో ఆయన చిత్తాన్ని జరిగించాలనేటువంటి తపన కలిగిన వారి జీవితంలో ఈ విషయాలన్నీ కూడా చక్కగా అధికంగా మెండుగా వాటన్నిటినీ నెరవేర్చేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో వాక్యాన్ని బట్టి ఎంతో వందనాలు. దీన్ని ఆశీర్వదించండి. మీ బిడ్డలంగా మేము దాని యొక్క అనుభవంలోనికి రాగలుగుటకు కావలసిన కృపను అందజేయండి. మీరు ఏదైతే ఉద్దేశించుతున్నారో అది మా పక్షంగా నెరవేర్చబడి రాబోయే దినాలలో దావీదుకు కలిగినటువంటి అనుభవంలో మేము మీ చిత్తానుసారంగా నడుచుట అనేటువంటిది మాకు ప్రతిరోజు అభ్యాసపూర్వకమైనదిగా మార్చండి. మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి.